కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి గారికి, అలాగే టీపీసీసీ చీఫ్ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్లకు, అలాగే నూతనంగా గెలిచిన 7 వార్డు సభ్యులకు, అలాగే మిగతా వార్డు పోరాడి పోయిన మిగతా వార్డు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మిగతా నాయకులకు, మీడియా మిత్రులకు, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా మనం విజయం సాధించినామంటే ధర్మం గెలిచింది. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి సీట్లు ఝాన్సీ రెడ్డి గారు, ఎస్ఎస్ రెడ్డి గారు గుర్తించి ప్రతి వార్డులో కష్టపడిన వాళ్ళకు అందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మాక్సిమం కొద్దితో ఓట్ల తేడాతో మిగతా వార్డులలో ఓడిపోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయినాయి. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దత్తత తీసుకోవడం కూడా చాలా వరకు మాక్సిమం కొద్దితో ఓట్ల తేడాతో మిగతా వార్డులలో ఓడిపోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే మున్సిపాలిటీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దత్తత తీసుకోవడం చాలా శుభసూచకం. ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కువ నిధులు ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఈ సిటీని మోడర్న్ సిటీగా మార్చడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మొండి పట్టుదలతోటి ఝాన్సీ రెడ్డి గారు, ఎస్ఎస్ రెడ్డి గారు పట్టణం పైన ప్రత్యేక దృష్టి పెట్టినారు. అలాగే వైస్ చైర్మన్ కానీ యువకులు మొదటి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు కొట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా జనరల్ సీట్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చూస్తున్నటువంటి శ్రద్ధను చూసి మనం అందరం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ సీట్లో ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వడం అనేది ఎంతో ప్రశంసనీయం. ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడ్డ కార్యకర్తలకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ ఎస్ఎస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. ప్రతిపక్షాలు విమర్శలు చేసినంత వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధితో తిప్పికొడదాం. ఝాన్సమ్మ నాయకత్వంలో అభివృద్ధి పదాల్లో ముందుకు తప్పకుండా మనం ప్రగతి పదాల్లో ముందుకు పోతాం. మనం ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటూ, అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు కలకాలం ఝాన్సమ్మ నాయకత్వంలో ఉంటుందనే ఎలాంటి సందేహం లేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.